హబ్సీగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓయూ ఏసీపీ జగన్ తెలిపిన వివరాల ప్రకారం నాగర్, కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన అల్లం తేజస్విని హబ్సీగూడలోని గ్రీనిల్స్ కాలనీలో రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పిఎల్కేఎం రావు ఇంట్లో పని మనిషిగా విధుల్లో చేరింది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అల్లం తేజస్విని ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగిలించి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి గట్టెక్కాలని నిశ్చయించుకుంది. ఈ నెల 23న ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో ఇంటి యజమాని కళ్ళు కప్పి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించింది. అనుమానం వచ్చిన ఇంటి యాజమాని బీరువాను తీసి చూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ ఇంటి యాజమాని ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం 36 గంటల్లో చాకచక్యంగా నిందితురాలని అరెస్టు చేసి ఆమె దగ్గర్నుంచి 9 తులాల బంగారు ఆభరణాలతో పాటు 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అనంతరం కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి ఏసీపీ జగన్ రివార్డును అందించి అభినందించారు. అంటే ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత రెగ్యులర్ ఈ ఏరియాలో 8 months నుంచి చేస్తున్నది. వీళ్ళ దగ్గర మాత్రం ఒక 3-4 months నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా కొత్త ఎండలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని కూడా నమ్మి ఇంతకుముందు కూడా నేపాల్ గ్యాంగ్ ఇట్లానే సేమ్ పరిచయాలు పెంచుకొని నేపాల్ గ్యాంగ్ నేపాల్ వాళ్ళు మేము పనిచేసుకుంటామని భార్యాభర్తలు వచ్చేసేసి వాళ్ళను ఇంట్లో ఉన్న ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్లకు మత్తు మంది ఇచ్చేసి పూర్తిగా ఆభరణాలు దొంగిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఐసోలేట్ ఉన్న ఇళ్లకు తాళం వేసిన తర్వాత లేదంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా దొంగతనాలు చేసుకొని పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకనే పనికి పెట్టుకునే క్రమంలో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పూర్వపరాలు మొత్తం తెలుసుకొని వాళ్ళ సబ్జెక్టు డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని దయచేసి మీరందరూ అందులో పని పెట్టుకోవాలని చెప్పి కోరుచున్న ప్రజలకు విజ్ఞప్తి. ఎందుకంటే ఈ మధ్యలో డైరెక్ట్ వచ్చేసి దొంగతనాలు అంతా వైట్ కాలర్ అఫెన్స్లు, ఇంట్లో పనిచేసే వాళ్ళు నమ్మించి మోసం చేసే దొంగతనాలు ఎక్కువైనాయి. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరిని నమ్మకుండా జాగ్రత్త వహించాలని చెప్పి కోరుతున్నాను.